ఈ కులం కూడా ఒక చేస్తే నిన్ను నిజంగా నమ్ముతారు మా వాళ్ళందరూ. వచ్చిందా వచ్చిందా రెడీ, వచ్చిందా వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా, వచ్చిందా వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా, యాడుంది ఎట్లుంది, పొడువుందా పొట్టుందా, లావుందా బక్కుందా, కనిపిస్తా లేదు నాకు రోరెంకన్నా, యాడుందో చూసి చెప్పురో రెంకన్నా, కనిపిస్తా లేదు నాకు రోరెంకన్నా, యాడుందో చూసి చెప్పురో రెంకన్నా. आया क्या आजादी आया क्या, किधर है भाई कहाँ है, लंबा है गिड्ढा है चौड़ा है पतला है, मुझको दिखा दे रे मोड़ी, कहाँ है स्वातंत्र मोड़ी. అయ్యా మోడీ చాలా గొప్పోడు, ఎందుకంటే నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి. తప్పకుండా రేపో మాపో ఎన్నికల్లో వచ్చే లోపో భారతదేశానికి ఒకటే కులం పెడతాడు, బాపన బంగి అని పెట్టాలని మనందరం తీర్మానం చేస్తున్నాం సభ నుండి మిత్రులారా. సో మిత్రులారా, అన్నబాడినటువంటి పాట ఏదైతుందో అది నేను ఈ కాలేజీలో ఎప్పుడు చదువుకోలేదు, కాలేజీలో చదివే అదృష్టం నాకు లేదు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో. కానీ ఇది మూడోసారి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తే, ఇంతమంది ఒక సృజనలో మధ్య విద్యావేత్తల మధ్య మీకు ఈ యొక్క చిన్న ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించిన ఈ కవితా పొందుకు, ఆ కవితా వసంతానికి మా అన్న కాసిం గారికి హృదయపూర్వక జైలు చెప్తూ, వింటివా మల్లన్న గీ కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న, హలో వింటివా మల్లన్న, వింటివా మల్లన్న, వింటివా మల్లన్న కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న కాలేజీ కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న. అయ్యా ఈడ నాకు తెలిసింది, నాకు చెప్పింది నిన్న నేను, నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే ఆ క్లాసు లెక్చరర్ నీకేసి నడిసొచ్చి, ఆ క్లాసు లెక్చరర్ నీకేసి నడిచి, ఊరడికి పేరడికి ప్రేమ కులాసాలడిగి, ఊరడికి పేరడిగి ప్రేమ కులాసాలడిగి, బాబు మీరెవరంటూ భుజం మీద చెయ్యేసి, బాబు మీరెవరంటూ భుజం మీద చెయ్యేసి, అరే బాబు మీరెవరంటూ భుజం మీద చెయ్యేసి, బాబు మీరెవరంటూ భుజం మీద చెయ్యేసి, తడిమి చూసుకుంటూ జెండెం సైకందగాని, తడిమి చూసుకుంటూ జెండెం సైకందగా, ఈ పోరడు మా ఓడనీగ నమ్మకం వచ్చినాక, ఈ పోరడు మా ఓడనీగ నమ్మకం వచ్చినాక, ఫస్ట్ క్లాస్ మార్కులిచ్చి పైకి దోస్తారట, వింటివా కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న, వింటివా మల్లన్న, వింటివా మల్లన్న, వింటివా మల్లన్న కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న. అయ్యా నిజామాబాద్ లో పుట్టి పెరిగినటువంటి మా సోదరుడు, ఆయన బ్యాగరి కులం అంటే బొందలు దొవ్వే కులం బ్యాగరి, ఆయన పేరు సాయిలు. ఆయనకు లక్కీగా మన ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మరి నేను డాక్టర్ అయితే అందరు బ్యాగర్ సాయిలు అంటారంటని చెప్పేసి బ్యాగరి భార్గవ్ అని
సాయిల్ సందీప్ అని పేరు మార్చుకొని అడ్మిషన్ తీసుకుంటా. మా ఊరి సోదరుడు సందీపు భార్గవని, మా ఊరి సోదరుడు సందీపు భార్గవని, ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా, ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా, చదువు చెప్పే పంతులేమో సందీపుని ముఖము చూసి, చదువు చెప్పే పంతులేమో సందీపుని ముఖం చూసి, ఎర్రగా బుర్రగా ఉంటే భార్గవంటే బ్రాహ్మణాన్ని, ఎర్రగా బుర్రగా ఉంటే భార్గవంటే బ్రాహ్మణనే, డాక్టరు డిగ్రీతో పాటు తన డాక్టర్ నే ఇచ్చనంత ఇంటివా మల్లల్లా కులం చేసి సంపదల కులం చేసి గమ్మత్తు ఇంటివా మల్లన్న, ఇంటివా మల్లన్న, ఇంటివా మల్లన్న, ఇంటివా మల్లన్న. కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు ఇంటివా మల్లన్న. అయ్యా మానవాళ్ళు కూడా చదువుకుంటే ప్రతిభ పాడైపోయిందంట. మిత్రులారా, కొంచెం వెనుకకు పోదాం చరిత్రలో. కనిష్క ఒక ఫ్లైట్ అరేబియా సముద్రంలో ముడిపోయింది. దాన్ని ఎవడు నడిపిండు? మానవాళి కూడా కాదు. అయ్యా, మీ యొక్క మధ్యప్రదేశ్లో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్, దానికి ఆ యొక్క ప్లాంట్ నాయకుడు ఎవడు? గోపాల్ అంటే ఒక బ్రాహ్మణుడు. ఇంత అనర్థాలకు జరిగినటువంటి కారణభూతులైనటువంటి వాళ్ళకి ప్రతిభ ఉందంట. మా ఊళ్ళు చదువుకోగానే ప్రతిభ లేదంట. అరే ప్రతిబంటూ మొత్తుకునే పారాసైటీసులారా, ప్రతిబంటూ మొత్తుకునే పారాసైటీసులారా, అర్థమేందో తెలుసారా తెలివి లేని సుంటలారా, అర్థమేందో తెలుసారా తెలివి లేని సుంటలారా, మాకు పుట్టినది ప్రతిభ మాగునికే జాతీయత, మాకు పుట్టినది ప్రతిభ మాకు ఉన్నది జాతీయత. అరే నీ రామాయణం రాసింది మా వాల్మీకి, నీ యొక్క మహాభారతాన్ని రాసింది మా వ్యాసుడు. ఆఖరికి నీకు గతి లేకపోతే అన్ని తిరిగి తిరిగి రాగా ఎవడు రాయకపోతే నీకు రాజ్యాంగం రాసినది నా మావాడు మా బాబా మిత్రుడా. అరే ప్రతిబంటూ మొత్తుకునే పారాసైటీసులారా, ప్రతిబంటూ మొత్తుకునే పారాసైటీసులారా, అర్థమేందో తెలుసారా తెలివి లేని సుంటలారా, అర్థమేందో తెలుసారా తెలివి లేని సుంటలారా, మాకు పుట్టినదే ప్రతిభ మాగునికే జాతీయత, మాకు పుట్టినదే ప్రతిభ మాకునికే జాతీయత. మేమంటూ లేకుంటే మీరంటూ లేరంటూ, మేమంటూ లేకుంటే మీరంటూ లేరంటూ, దళితులు ప్రతిరోజంతా దండోరా వేస్తారట వింటివా మల్లన్న. కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు ఇంటివా మల్లన్న. ప్రతిభ అంటే మాకే పుడుతుందిరా, మేమే సృజనకారం. సర్వ ఉత్పత్తులను తయారు చేసే మా ఉత్పత్తి కులం లేకుంటే మీరు ఎక్కడ గడ్డి గడ్డి కంటే కూడా అహీనంగా అయిపోతుండే. మిత్రులారా, నేను ఎక్కువ పాటలు పాడను, ఒక 5 అంశాల మీద పాటలు పాడేస్తే. ఎందుకంటే నేను అనుకున్నాను చదువు గురించి పాట అయిపోయింది. ఇప్పుడు మా అమ్మలు స్త్రీలు, ఆ స్త్రీల గురించి ఓ పాట. ఎంత కుహనవాదం అంటే ఈ దేశంలో వాళ్ళని అణిచిపెట్టడానికి నువ్వు ఆదిశక్తి అన్నారు, అణిచిపెట్టారు. నిన్ను టీవీలు చూడమన్నారు, టీవీలో తనకు అనుకూలమైన వస్తువు వస్తే నువ్వు చూడు, తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేశానని ఒక పాట రాశాను. అయ్యా, అయితే ఇటువంటి కుహనవాదం తిరుగువాడు. ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ, మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ. అరే కష్టమే వచ్చిన కర్మంటూ నిలుపుకోక, కష్టమే వచ్చిన కర్మంటూ కూర్చోక, కష్టమే వచ్చిన కర్మంటూ కూసోక, కర్మమేదో ఎరిగి ముందుకే సాగుతూ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ. నీ నోటికి తాళంపు పెట్టి కాళ్ళ చేతులకు సంఖ్యలు చుట్టి నిన్ను ఒంటింటి జైల్లోకి నెట్టి సాంప్రదాయాలని నగరగొట్టి, నిన్ను ఒంటింటి జైల్లోకి నెట్టి సాంప్రదాయాలని నగరగొట్టి,
ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, కాలమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, రంట గొడవ బతి చెండాడు మావాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. అయ్యా మా దళిత స్త్రీలకు, మా ఉత్పత్తి కులాల స్త్రీలకు, అగ్రకులాల స్త్రీలకు ఉన్నటువంటి పాపం, వాళ్ళకున్న కష్టాలు అగ్రకులాలు. మొగడు కొడితే మా వాళ్ళు కొడితే ఆడు మంచోడైతేనే ఉంటారు, లేకుంటే మానమానం పోతుంది. కానీ అగ్రకులాల స్త్రీ ఏమండి, నేను మీ పని మనుషులాగా చూసుకోండి, కానీ నన్ను విడిచిపెట్టొద్దండి. ఆడేం చేశాడు, ఇదేమో కానీ ఎర్రగా కర్ర కాల్చి పెట్టి మా వాళ్ళైతే నీ ఇంట్లో బియ్యల రోజులు ఎత్తుకపోరో కట్టుకోరండి అంటే మనోళ్ళంతా ఫుల్ ఓపెన్. ఈ మనవాళ్ళు చేసిన ఫుల్ దబాంచి పెట్టి, అయ్యా ఇడుపు కాగితం నీకిస్తానంటే బ్రతుకులేనట్టు నువ్వు విడిసస్తావు, ఇడుపు కాగితం నీకిస్తానంటే బ్రతుకులేనట్టు నువ్వు విడిసస్తావు, వాడు లేకుంటే బ్రతుకులేనట్టే కాళ్ళ కాళ్ళనే బడిసస్తానంటావు, వాడు లేనంటే బతుకులేనంటే కాళ్ళ కాడనే బడిసస్తానంటావు. ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆసుతోనే నిన్ననగదొక్కేది, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆసుతోనే నిన్ననగదొక్కేది, దుర్మార్గులను బట్టి కరకరాగోలి మావాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో ఎలేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. ఇడు మొగడు మనువాది. ఏ చూడే రామాయణం వస్తుంది టీవీలో, ఆ సీతమ్మ తల్లి చూడే ఎంత ప్రతిభతని, మొత్తం చూడు నాకు వండి పెట్టకుండా పర్వాలేదు, మొత్తం 5 ఏళ్ళు చూసింది. ఆ రామాయణం వచ్చిన నిజాలు మహాతల్లి సీతమ్మ లాగానే ఉంది. మళ్ళా నెల తర్వాత మహాభారతం స్టార్ట్ అయింది. పాండవులు పుట్టారు, పెద్దగయ్యారు, 5 మంది భర్తలు, ఒకటే భార్య. అది చూసింది ఆ తల్లి. ఏమండి, నేను రామాయణం చూశాను, సీతలాగా ఉన్నానండి, ఇప్పుడు మహాభారతం చూస్తున్నానండి, అందులో 5 మంది భర్తలు, ఒకటే భార్య, నాకు కూడా అరే నీ అమ్మ నువ్వే కదా వేసుకుంటున్నావు, రామాయణం చూడమంటే టీవీ నువ్వే చూడమంటు. ఊహనావాదం. హిందూ మతం అనేది 2 మూతల పాము, హిందూ మతం అనేది 2 మూతల పాము, కింద పిర్రగిరి బుజ్జగించేది, ఇది హిందూ మతం. అయ్యా ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్నా, ఆ ధర్మమంటే ఇలలో మను ధర్మము రోరన్నా, ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్నా, ఆ ధర్మమంటే ఇలలో మను ధర్మము, ఆ ధర్మ సారమేందో విప్పి చెప్పుతానన్నా, 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 ఆసక్తి ఉంటేనే ఆలకించురన్న. ఈ జగతిలోని జనులంతా ఆహానలే బ్రహ్మ వివిధ అంగాల నుండి పుట్టినారంట. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత యద్వైశ్యో ఉరుణస్య శూద్రాబ్ద పాదాజాయత. అంటే బాపళ్ళు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట, బాపళ్ళు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట, క్షత్రియులు పుట్టింది ఛాతి చేతులోనంట, క్షత్రియులు పుట్టింది ఛాతి చేతులోనంట, కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట, కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట. అరే శూద్రులు పుట్టింది, శూద్రులు అంటే మాలా మాది కమ్మరి కుమ్మరి శాఖలు ఎరికెళ్ళి అంజనీయులు గారు. అయ్యా మన రేవంత్ రెడ్డి, అయ్యా మన కేసీఆర్, అయ్యా మన వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ శూద్ర కులాలు అనేటోళ్ళు పుట్టినోళ్ళు చెప్పు కాలి నుండంట. అరే పెద్ద వలసిన చోటు నుండి
నుండి పుట్టారు కాబోలు ఈ మాలా మావే కమ్మరి కుమ్మరి సాకలి ఎరుకలి ఆమె గొల్లా గౌడ పద్మశాలిల పేరు వాడు చెప్పలేదన్నా వాడు మనిషి ఎట్లా పుడతాడో ఇడ కూసుండి ఈ ప్రోగ్రాం మాదని ప్రేమతో కూర్చున్న మనుషులైనందరి నీకెరుక బుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక బుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక బుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్నా ఆ ధర్మం అంటే ఇలలో మను ధర్మమే వాయన్నా అధర్మం అంటే ఇలలో మను ధర్మమే ఓరన్నా. ఇది ఒక తాత్విక విషయం చెప్తున్నాను. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి మరొక 2 అంశాలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, ఒక విషయము అయిపోయింది అన్నా. మా అన్న నలుగంట భాస్కర్ నా తమ్ముడి కర్ర. ఇది బ్లాక్ ఈజ్ బ్యూటీ. అయ్యా నలుపు 4 వీసాలు తక్కువ అన్నారు నా కొడుకులు. అయ్యా ఈ ప్రపంచానికి మానవ భిక్షను పెట్టినటువంటి ఖండం ఆఫ్రికా ఖండం. మీరు ఇప్పటి కూడా వెళ్తే అంటే మనొక ఫస్ట్ మనిషి పురుడు పోసుకున్నటువంటి మనొక హ్యూమన్ క్రెడిల్ అనే ఒక స్థలం ఉంది. మనిషి పూర్తిగా పుట్టుడు పోసుకొని ప్రపంచ పరివ్యాప్తమైనటువంటి అక్కడ నేను వెళ్ళి జాతుల సమస్య మీద పాట పాడినప్పుడు వాళ్ళని చూస్తే నిజమైనటువంటి మానవులు వీళ్ళు. ఆ యొక్క జాతులకు సంబంధించిన అక్కడ ఒక పాట రాసిపాడు. అయ్యా నలుపు అందం తెలుపు రోగం. ఇక్కడ ఎవరైనా తెల్లగొండ ఉంటే రుచుకోవద్దు. వారందరూ కూడా ఏ అరేబియా సముద్రం తీరానికో ఏ బంగాళాఖాతం తీరానికో వెళ్ళి ఇసుక మీద పడుకొని నల్లగా కావడానికి ప్రయత్నం. ఎందుకంటే నలుపు అందం తెలుపు రోగం. బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీట్. Black is beauty, black is beauty, the word itself is very sweet. Oh my dear, please be here. 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 These words are said, it's my duty. Black is beauty, hey, black is beauty, hey, black is beauty, hey, black is beauty, black is beauty, black is beauty, hey, God itself is very sweet. black is beauty, black is beauty, black is beauty. Aya, there is a saying in India, if a fair girl is having any black spot on her skin, it is called beauty. Whereas if a black fellow is having any white patch, pullunte, this is a disease. So black is beauty, hey, black is beauty, hey, black is beauty, hey, black is beauty. Aya, there are many colors in the world: red, green, yellow, and blue. These are the basic colors. But the origin color, the originated color, only Black is beauty, hey, black is beauty, black is beauty, hey, black is beauty. the word itself is very sweet. The word itself is very sweet. Hey, Oh my dear, please be here. oh my dear, please be here. This words are it's my duty. Black is beauty, hey, black is beauty, hello, black is beauty, hey, black is beauty. మిత్రులారా, ఇదే ఆర్ట్స్ కాలేజీకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నేను తెలంగాణ వాది, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు మాస్టర్జీ, తెలంగాణ గురించి నాకు అన్ని చెప్పాడు అని చెప్పి నేను రాసిన జోగిని పాట పాడితే వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి ఆయనని వేదిక మీద పిలిపించాడు. అటువంటి మహానుభావుడు నాకు మొట్టమొదటిసారి సినిమాలు అవకాశం ఇచ్చాడు. అది ఒకటే పల్లవి. నా రాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య,
మన రోజు మనకుంది అన్నయ్య మహారాజుగా కూడా మా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది అన్నయ్య. అలా ఆయన ఇచ్చినటువంటి అవకాశంతో ఇప్పుడు ఒక 25 సినిమాలకు పాటలు రాశాను. నాకు 2 స్టంట్స్ వేశారు. కానీ అన్న మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ ఆయన యొక్క నిబద్ధతకు దాసుని కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.